అదే మేడం. మీకు ఇప్పుడు మా కూటమి పరిపాలన అర్థం కావట్ల. ఏంటంటే, మేము లిక్కరు గల్లీ గల్లీకి అందించాం. ఓకే. హ్మ్. మొలకల చెరువు నుంచి మీరుంటున్న వైజాగ్ వరకు చాలా కల్తీ మద్యాన్ని కూడా ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ఎంత సుభిక్షంగా ఉన్నారు సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు. కల్తీ అని మద్యపాన ప్రియుల పొట్ట కొట్టావు జగన్ అన్న. హ్మ్. తమ్ముళ్ళు సాయంత్రం 6 గంటలకల్లా కల్తీ మంచి మద్యం ఇస్తా అని చెప్పిన గెలిచారు మేడం వాళ్ళు. అంటే ఇప్పుడది సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్తున్నారు. గెలిచారులేండి సార్. ఇప్పుడు మీరిప్పుడు అది ఇంకా పెద్ద టాపిక్ అది. గెలిచారు. హ్మ్. ఎలా గెలిచారనేది గూడా మ్యాటరే గదా! ఎలా అంటారు? ఎలా అనేది ఏమో తెలీదు సార్. ఇప్పుడు ఎక్కడైనా ఏసిన ఓటింగ్‌కి, కౌంటింగ్ ఓటింగ్‌కి తేడా వచ్చిందా? 151 వచ్చిన రోజు గూడా ఏం రాలేదే. హ్మ్. ఒకవేళ వచ్చుంటే ఈళ్ళు కోట్లకో, ఎక్కడికో ఎళ్ళుండేవాళ్ళు గదా! హ్మ్. ఛార్జింగ్‌లో డిఫరెన్స్ ఎక్కడన్నా వచ్చుద్దా? వచ్చిందే. హిందూపూర్‌లోనే ఎక్కడో బాలకృష్ణ గారి ఏరియాలో ఒక వార్డులో నేను 0 వైఎస్ఆర్‌సీపీకి 0 మళ్ళా ఆడ కాంగ్రెస్‌కి చానా ఓట్లున్నాయి. కాంగ్రెస్ అసలు లేనే లేదు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్‌కి ఓట్లున్నాయా? మళ్ళీనేమో ఆడేమో తిరుపతిలోను మా ఎంపీ గెలిచాడా? ఎమ్మెల్యే ఓట్లలో ఏమి లేవా? అట్లెట్లా అవుతుంది? ఎట్లా సార్ ఇది? ఎట్లా ఇది? ఇదంతా మరి చోరీ గదా! ఇప్పుడు నేషనల్ మీడియానే చెప్తుంది గదా! చాలా సర్వేలు చెప్పాయి గదా! 42,00,000 ఓట్ చోరింగ్ జరిగింది. మా దగ్గర ప్రూఫ్‌లు గూడా ఉన్నాయి అని చెప్తున్నారు. హ్మ్. సరే ఇప్పుడు మీరు ఉన్నటువంటి డేటానంతా డిలీట్ చేసుకొని ఈసీ ఎవరికి ఎవరు పని చేశారు సార్? నాకు అర్థం అవ్వట్లేదు. అంటే దారుణంగా మోసం జరిగిందని ఇప్పుడు ఏమంటారు? సరే ఇలా ఓటు ఇదే జరిగింది అని అంటారు. మళ్ళీ మద్యం కేసుకొస్తే ఏంది 3,500,00,00,000 మద్యమంలో దోపిడీ జరిగింది. ఆ దోపిడీ డబ్బులు తీసుకొనెళ్ళి ఎలక్షన్‌లో పంచారు అని అంటున్నాడు. మరి పంచుతుంటే ఈసీ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? నిద్రపోతుందా సార్? మరి అప్పుడు మద్యం కేసులలో ఈసీని కూడా తొయ్యండి. హ్మ్. ఈసీ కూడా అక్కడ అవును. మరి వాళ్ళు అప్రూవల్ కదా! ఇప్పుడు మరి మానిటైజ్ చేయాలి కదా! వాళ్ళుండగానే 3,500,00,00,000 చోరీ జరిగినప్పుడు, పంచినప్పుడు ఈసీ నిద్రపోయిందా? హ్మ్. అంటే చూడండి ఇంటర్‌లింక్స్ చెప్తున్నాను నేను. అంటే ఇక్కడే ఇలా మాటలకి ఈళ్ళే డిఫెండ్ చేస్తున్నారు గదా! ఈళ్ళు ఇక్కడే దొరికిపోయారనేది అర్థమవుతుంది గదా!